అధ్యక్ష, మేము దీన్ని పట్టుబట్టి స్వల్పకాలిక చర్చ జరపాలని కోరాము. మీరు అనుమతించారు, చాలా సంతోషం. మంత్రి గారు కూడా చాలా ఉదారంగా వ్యవహరించి మంచి రిపోర్ట్ కూడా మాకు ఇచ్చారు. చాలా డేటా అవన్నీ ఉన్నాయి. ఒకటి, మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం 2-3 విషయాలకి. సచివాలయ ఉద్యోగుల నియామకం, ఆర్టీసీని విలీనం చేయటం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి కార్పొరేషన్ పెట్టడం, రకరకాల ఏజెన్సీల చేత ఇబ్బంది పడకుండా, ఇవి 3 మంచి పనులు చేశారు. మేము దీనికి అభినందిస్తున్నాం. అయితే ఈరోజు మొత్తం ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ ప్రభుత్వం పట్ల ఏ వైఖరితో ఉన్నారు అనేది ఏదైనా మీరు ఒక చిన్న సర్వే లాంటిది చేస్తే చాలా వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది అనేది మీరు బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ప్రధానమైన అంశాలు 2. ఒకటి ఏంటనంటే, ఉద్యోగులని, ఉపాధ్యాయులని, వాళ్ళ సంఘాలని ఒక ప్రజాస్వామిక హక్కుగా గౌరవించి, ప్రజాస్వామ్యంలో వాళ్ళు భాగము అని చెప్పి ఒప్పుకొని, కరెక్టివ్ బార్గెనింగ్ అనేటటువంటిది డెమోక్రసీలో ఒక భాగం అని కూడా అంగీకరించి వాళ్ళతో మాట్లాడడం అనేటటువంటిది పోయింది. మాట్లాడే వాళ్ళు లేరేమో, అంటే మాట్లాడమని కోరేవాళ్ళు లేరా, మాట్లాడడానికి పూనుకునేవాళ్ళు లేరా? ఏమైనా సరే ఇది నేనైతే ఎప్పుడూ చూడలేదు. నేను 45 ఏళ్ల నుంచి ఈ ఉద్యమాల్లో ఉన్నాను. వెళ్ళడము, మాట్లాడడము, కూర్చోబెట్టడము, వినడము అనేటటువంటిది ఒక డెమోక్రసీలో చాలా భాగం. అది కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక. ఈ స్వభావాన్ని ఈ ప్రభుత్వం చూస్తూ ఉండంగానే పోగొట్టుకుంటోంది అనేటటువంటిది మా ఆవేదన. అందువల్ల మేము ఈ స్వల్పకాలిక చర్చ జరిగేటప్పుడు ఏమని దాని క్యాప్షన్ కూడా పెట్టామంటే, ఉద్యోగుల సంక్షేమము ప్రభుత్వ విధానము అన్నాం. ప్రభుత్వం ఒక విధానపరంగా ఉద్యోగుల్ని ఎలా చూస్తోంది అనేది మాకు ప్రధానమైన అంశం. కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కొన్ని ముందు కొన్ని వెనక మేము అడుగుతాం, మీరు ఇస్తారు, ఇవ్వకుంటే మేము పోట్లాడతాం, పోట్లాడిన మేరకు మీరు ఇస్తారు, మీరు ఇచ్చిన మేరకు మేము పోట్లాడడం తగ్గించుకుంటాం. ఇది ఒకటి ఉంటుంది. ఈ ప్రాసెస్ రెగ్యులర్గా ఉండేటటువంటి ప్రాసెసే. కానీ చాలా బాధాకరంగా నేను చెబుతున్నాను, ఇది పోయింది. ఇది విద్యా రంగంలో మరిపోయింది. ఎంత దూరం వెళ్ళిందని అంటే ఇది బాధాకరంగా చెప్తున్నాను నేను. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలి అని చెప్పి విద్యా హక్కు చట్టంలో ఎక్కడుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడిగాడు. విద్యా హక్కు చట్టానికి దీనికి ఏమి సంబంధము? రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషన్స్ లో ఉందా లేదా? సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎన్ని రకాల జడ్జిమెంట్లు ఇచ్చుంటాయి ఉద్యోగులకు సంబంధించి? ఇలాంటివి ఏమీ లేకుండా విద్యా హక్కు చట్టంలో ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలని ఎక్కడ ఉంది అనడంతో పాటు, ఉపాధ్యాయులు సంఘాలు పెట్టుకునేదానికి లేదు, ఆ సంఘాలకు గుర్తింపు ఇచ్చేదానికి లేదు అని చెప్పి ఫైల్ తయారు చేసి ఈరోజు ప్రభుత్వానికి పంపించేటటువంటి స్థితి వచ్చింది. నో, ఐ హ్యావ్ నెవర్ హర్డ్. చేయండి, అట్లాగే చేయండి. ఎవరు సంఘం కూడా పెట్టుకునేదానికి లేదని ఇది ఎవరు నిర్ణయించాలి? నిర్ణయించాల్సిన ప్రభుత్వం. ఏదైనా జీఏడీనో లేకపోతే మంత్రివర్గమో మరొకరో ఎవరైనా రాజకీయంగా అనుకుని ఉంటేనైనా సరే ఒక రకంగా భావించిండేవాళ్ళు. ఆఫీసర్లే పూనుకొని ఉపాధ్యాయులకు సంఘాలు అవసరం లేదు, ఈరోజు సోషల్ మీడియా ఉంది, ఈరోజు మెయిల్స్ ఉన్నాయి, ఈరోజు మరొకటి ఉంది, అసలు వచ్చి అవసరం ఏముంది, సాధారణ టీచర్ కూడా మెసేజ్ పెట్టి పరిష్కారం చేసుకుంటాడు కదా అనే వైపున ఒక బిల్డప్ ఇచ్చి మాట్లాడటం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. మంత్రి గారు, ఈ ధోరణి కనుక కొనసాగినట్టుగానైతే మేము కూడా ఓపిక పట్టలేము. మేము అడుగుతున్నాం, మీరు 1.5 సంవత్సరం నుంచి మేము చాలా గౌరవప్రదంగా, చాలా ఆశాహంగా ఈ ప్రభుత్వం పట్ల ఎదురు చూస్తున్నాం. మేము అందరం, మాకు తెలుసు ఈ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ఈ ఎంప్లాయీ సిస్టమ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొని వచ్చారు, మాకు తెలియదు. అయ్యేది ఈ వరల బ్యాంకును ఎప్పుడైతే నెత్తిన పెట్టుకున్నామో
వరల్డ్ బ్యాంకుకు ఒక ల్యాబొరేటరీ కింద ఆంధ్రప్రదేశ్ ని మేము మార్చేస్తాము అని చెప్పి ఎప్పుడైతే బిల్గేట్ లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఊరేగింపులు చేశామో ఆ రోజే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ సిస్టమ్ అనేది ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెద్ద ఎత్తున వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎదుర్కోలేక అందరూ సతమతం అవుతున్నారు. మేమైనా సరే ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయకూడదు అనే నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకున్నారు? ఆ వరల్డ్ బ్యాంక్ చెప్పినప్పుడే తీసుకున్నారు. కానీ వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిన తర్వాత మేము ఈ విధానాన్ని చెప్పి తృతీయ ప్రపంచ దేశాలను కొంపముంచాము, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి, డెలివరీ సిస్టమ్ కాస్తా పోయింది, ఈ రకంగా చేయడం తప్పు అని వరల్డ్ బ్యాంక్ సర్దిద్దుకున్నది. కానీ మనం మాత్రం సర్దిద్దుకోవడం అనేటటువంటిది చేయలేదు. నేను ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మేము ఆ సంఘ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున దాని గురించిన పోరాటం చేసినటువంటి వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేశారు రకరకాల. మేము మీకు చెప్పేది కూడా ఏంటంటే మిగతా అన్ని ఇష్యూలు సెటిల్ అవుతాయి ఈ రోజు కాకుండా రేపు. డెమోక్రటిక్ గా ఉండండి, మాతో డెమోక్రటిక్ గా ఉండండి. మేము డెమోక్రసీలో భాగం. ట్రేడ్ యూనియన్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. దీన్ని మాత్రం కాదనేటటువంటి పరిస్థితి రాజకీయంగా మీరు తయారనుకుంటున్నాం కాదని చెప్పి ఎవరైనా తేవాలని చెప్పి ప్రయత్నంగా చేసినట్టుగానే అయితే ఆఫీసర్లు కానీ మరొకరిని కానీ మేము వదిలిపెట్టే సమస్య లేదు. ఎంత దూరమైనా సరే దీన్ని తీసుకెళ్లకుండా మేము ఉండము. దాని ప్రభావం మీ మీద కూడా, మీ ప్రభుత్వం మీద కూడా ఉండే పరిస్థితి వస్తుంది. నేనైతే దీని విషయంలో చాలా బాధగా చెప్తున్నాను. ఒకటే విషయం మీకు మిగతా వాళ్ళందరూ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానం మీద ఒక పాలసీని ప్రకటించండి సార్. అందరిది ఒక్కొరది మాట్లాడడం అనేటటువంటిది తలనొప్పిగా మీకు ఉంది, మాకు ఉంది. ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని పెట్టుకుంటే వాళ్ళకి ఇది ఉంటాయి, ఎక్కడున్నా ఇది ఉంటుంది, మినిమం పే స్కేల్ ఉంటుంది, తర్వాత ఈ లీవులు ఉంటాయి, ఈ మెటర్నిటీ లీవ్ ఉంటుంది, మరొకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది అని ఈ ఫార్ములేట్ పాలసీ. దాని ప్రకారం అందరం పోదాం. మేము అడిగినంత మీరు ఇవ్వకపోవచ్చు, ఇవ్వలేకపోవచ్చు కూడా. కానీ ఏమవుతుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క రకమైన, ఉదాహరణకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 12 నెలలు కొనసాగించేదానికి ఉదారంగా అనుమతి ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ప్రతి ఒక్కరిని అడగాల. ప్రతి డిపార్ట్మెంట్ లో మళ్ళీ ఇంకొక పోరాటం చేస్తే తప్ప 12 నెలలన్నీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆర్డరే అమలు కావడం లేదు. చాలా కష్టంగా ఉంది, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మీరు మంచి పని చేశారు. ఈ ఏజెన్సీలను తీసేసి మా తలనొప్పి పోగొట్టారు. అసలు రిజర్వేషన్ ఏమీ లేకుండా ఇష్టారాజ్యంగా చేశారు. వాళ్ళకు కూడా ఏదో ఒక పద్ధతి పెట్టండి. ఇదిగో ఇంత జీతం ఇస్తాం, ఎక్కడున్నా సరే రెగ్యులర్ ఉద్యోగికి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ నిష్పత్తుల జీతం ఉంటుంది, ఈ రకమైన సౌకర్యాలు ఉంటాయి అనేటటువంటిది ఫార్ములేట్ చేయండి. అవునన్నా కాదన్నా పేరుకు రెగ్యులరు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ తప్ప చేసే పని ఒకటే కదా, క్వాలిఫికేషన్ ఒకటే కదా, పని సమానంగా చేస్తున్నాడు కదా. రెగ్యులర్ స్వీపర్ ఒక ఉద్యోగం, అవుట్ సోర్సింగ్ స్వీపర్ ఇంకో రకమైన చెమ్మడం ఏం చేయడం లేదు కదా. పనిలో సమానంగా చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఏమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సరే, దాని సంగతి వల్లే కనీసము మర్యాద పూర్వకంగా వాళ్ళకొక విధానాన్ని మీరు రూపకల్పన చేస్తే మాకు తలనొప్పొద్ది, మీకు తలనొప్పొద్ది. దాన్ని ఫార్ములేట్ చేయమని చెప్పి నేను ప్రధానంగా కోరుతున్నాను. మంత్రి గారిని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని మొత్తంగా అడిగేది ఏంటంటే, ఇంకొకటి బాగా లేట్ అవుతున్నాయి సార్. చిన్న బకాయిలు కూడా రావడం లేదు. ఇప్పుడు రిటైర్ అయితే పెన్షన్ రావడం లేదు సార్. పెన్షన్ ఆర్డర్ ఇచ్చి అప్పటి నుంచి గ్రాట్యుటీ తీసుకోండి, ఆ రోజు నుంచి మరొకటి తీసుకోండి అని చెప్పి ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్ మెచ్యూర్ అయిన దాన్ని కూడా తీసుకోవడం 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు కష్టమైపోతుంది సార్. మరి ఎందుకు అవుతుందో దాన్ని మీరు కొంచెం సరిచేయండి. ఇలాంటివి ఏమవుతాయి? ప్రభుత్వం మీద వ్యతిరేక భావాన్ని ఆటోమేటిక్ కలిగిస్తాయి. మాకు ఎలా ఉందంటే సార్, మేము కూడా ఏదైనా నచ్చ చెప్తామంటే కరోనా నయా ఎక్కడుంది డబ్బులు అని అందామంటే, లేదనంటే ఇంకోటి చెబుదామనంటే రోజు పేపర్లో ఫ్రంట్ పేజీలు వేస్తున్నారు కదా సార్, ఆ దీవెన, ఈ దానము, అది ఇది అని చెప్పి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ వచ్చేసారు, మాకు ఎందుకు రాలేదు సార్ అని ఒక సాధారణ ఉద్యోగిని అడిగితే ఆన్సర్ ఎక్కడ మాకుంది? వాళ్ళకి ఇస్తున్నారు, మనకు కూడా ఏమని అడగదాం, కానీ వాళ్ళకి ఇవ్వడానికి గురించి మీరు బాధపడితే అని మేము జవాబు చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే ప్రజల పట్ల బాధ్యత ఉండేటటువంటి వాళ్ళంగా ఈ 3 అంశాల మీద మీరు దయించి చూడండి. మా మీద, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల మీద దాడి చేసినట్టుగానైతే మేము అంగీకరించే సమస్య లేదు.
దాన్ని నివారించమని చెప్పి కూడా ప్రభుత్వానికి గట్టిగా ఒక హెచ్చరికలుగా నేను చెప్తున్నాను అధ్యక్షుడు.